ఓవరాల్ మీ రివ్యూ ఏంటి సార్ టోటల్ ప్రాజెక్ట్ అంటే టోటల్ ఇంటీరియర్ మీద అవనియండి, సో ఎలా ఉంది? టోటల్ మేమైతే 100% సాటిస్ఫైడ్. రివ్యూ పరంగా వచ్చేసి 10/10 ఇస్తున్నాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు కేఎస్కే హౌస్. మనం ఇల్లు ఎక్కడ కొన్నా కానీ అది గేటెడ్ కమ్యూనిటీ అయినా, స్టాండ్ అలోన్స్ అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే దానికి బెస్ట్ ఫినిషింగ్ అయితే ఇంటీరియర్ పార్ట్ అండి. సో అలాంటి ఇంటీరియర్ పార్ట్తోనే ఈరోజు మీ అందరి ముందుకు వచ్చేసాను. మన కనకదుర్గ ఇంటీరియర్ వాళ్ళు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 23 ఇయర్స్గా ఇంటీరియర్ పార్ట్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 10 to 15 హౌసెస్ అయితే హ్యాండిల్ చేస్తున్నారంట. ఇంటీరియర్ పార్ట్ కూడా అద్దరిపోయిందండి. సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటీరియర్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో చూసారు కదా, ఇది మనకి ఎంట్రన్స్. సో కంప్లీట్గా వుడ్ వర్క్తో అద్దరిపోయింది కదా. మీరు నేమ్ ప్లేట్ చూసుకుంటే కూడా వాళ్ళ హౌస్, వాళ్ళ నెంబర్ ఏదైతే ఉందో హౌస్ నేమ్ అవనియండి, వాటి యొక్క నెంబర్ కానీ, శ్రీ వెంకట సాయి వనద్వీపం, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కంప్లీట్ కాంట్రాస్ట్, మనకి మొత్తం పార్ట్ అంతా ఒక కలర్లో ఉంటే కాంట్రాస్ట్లో వైట్ కలర్లో సూపర్గా చేసేసారు. దాని పక్కన చూసుకుంటే మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఎలిఫెంట్ సింబల్స్, చాలా బాగుంది కదా. అండ్ మీరు మెయిన్ డోర్ కూడా చూసుకుంటే సింపుల్గా ఇచ్చేసారు కదా, సూపర్గా ఉంది. సో పైన మనకి వెంకటేశ్వర స్వామి సింబల్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శివుడి లాగా, ఓంకారం లాగా సూపర్ అండి. సింపుల్గా ఉంది, అద్దరిపోయింది. 2 BHK ఫ్లాట్ ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. చూసారా, సింపుల్ గా సూపర్ గా ఉంది కదా. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కృష్ణ గారు ఇక్కడ ఉన్నారండి. సో ఒక్కసారి వచ్చేయండి, వాళ్ళని కలిసేద్దాం. సో ఇంటీరియర్ అయితే సూపర్ గా ఉంది సార్, చాలా సింపుల్ గా చాలా బాగుంది. ఒక్కసారి మా వాళ్ళకి ఒకసారి మీ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం డిజైన్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ కూడా సూపర్ గా ఉంది సార్, చక్కగా మంచి ప్లెయిన్ కలర్. అంటే మీరు తీసుకున్న కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సూట్ అయింది. మనకి కింద రాయి అవనియండి, వాల్స్ అవనియండి, సో ఈ వుడ్ వర్క్ అవనియండి, ప్రతిదీ కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యేలా తీసుకున్నారు. సో ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగా సార్. అటు సైడ్ వచ్చేసి కూడా స్టోరేజ్ ఇచ్చాము, అంటే కొన్ని థింగ్స్ ఉన్న పెట్టుకోవడానికి కావాలని చెప్పి షోకేస్ థింగ్స్ కానీ రిక్వైర్మెంట్ ప్రకారం అక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మార్బుల్ షీట్ ఇవ్వడం జరిగింది అండి. మార్బుల్ షీట్ విత్ గోల్డెన్ పట్టి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా మనము లైట్స్ అనేవి కూడా మనము ఫోకస్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అవును, చూస్తున్నారు కదా. సో ఫోకస్ లైట్స్ చాలా బాగున్నాయండి. సో ఇది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వాల్ చూసారా, మనకి పార్టీషన్ చేశారు కదా సార్. ఇది వుడ్ వర్క్ తో పార్టీషన్ చేశారు. సో డిజైన్ కూడా చూసారంటే మనకి గ్లాస్ వర్క్ డిజైన్. సో ఇది ఏంటి సార్ బ్యాక్ సైడ్? సిఎన్సి అని చెప్పేసి మనకి, ఎందుకంటే అటు నుంచి లైటింగ్ అనేది వస్తుంది, వెంటిలేషన్ అనేది తగ్గకూడదనే ఉద్దేశంతో మనకు అక్కడ గ్లాస్ పెట్టాం, ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెట్టి మధ్యలో డిజైన్ కోసం సిఎల్సి డిజైన్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, నార్మల్ గా గ్లాస్ కాకుండా సమ్ డిజైన్ లాగా మనకి వెంటిలేషన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చేసాం అనమాట. ఇది అంతా కూడా వచ్చి ఇక్కడ ప్రొఫైల్ లైట్ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. సూపర్ సార్. సో మాస్టర్ బెడ్రూమ్ కదా సార్ ఇది? మాస్టర్ బెడ్రూమ్ బాగుంది సార్, సూపర్. సో కంప్లీట్ గా మొత్తం మనకి వుడ్ వర్క్ కూడా 2 కలర్ కాంబినేషన్స్ లో చేసేసారు. సో ఎలాంటి ఈవెన్ మనకి ఇక్కడ ఏరియా కూడా డిస్టర్బ్ అవ్వకుండా చేసేసారు, చాలా సూపర్ గా ఉంది సార్. సో ఈ కలర్ కాంబినేషన్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మీరు చూడండి. బెడ్రూమ్స్ లో ఏంటంటే జనరల్ గా లైట్ కలర్స్ మనం ప్రిపేర్ చేస్తాము. కస్టమర్ కి లైట్ కలర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది. సో మనకి ఐ ఎఫెక్ట్ కూడా అంత ఉండదు అనమాట. సో మనం అన్ని రకాలుగా ఆలోచన చేసి మనం ఇస్తాము. దీనివల్ల లైటింగ్ అనేది ఎక్కడ కూడా కిల్ చేయదు. లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. సో లాంగ్ లైఫ్ లో కూడా మనం చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం డార్క్ కలర్స్, మల్టీ కలర్స్ పెట్టేసుకుంటే కొన్ని రోజులే చూడగలుగుతాం, లాంగ్ లైఫ్ మనం అది ఎంజాయ్ చేయలేము. సో ఇలాంటి కలర్స్ ఏంటంటే మనం లాంగ్ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఈ వుడ్ వర్క్ మొత్తం అంటే కంప్లీట్ గా మీరేనా సార్ హ్యాండిల్ చేసేది? మొత్తం కంప్లీట్ గా. సో 100% వుడ్ వర్క్ అంటే 100% ఇంటీరియర్ మనమే అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీథింగ్ మీరే డెకరేట్ చేస్తారు. 3D డిజైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, ఒక కొటేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. కొటేషన్, 3D డిజైన్, ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్, వాల్ పేపర్స్, అదర్ వర్క్స్ అన్ని కూడా మనం టేకప్ చేస్తాం. సో ఈవెన్ సీలింగ్ చూసుకున్నా సరే చాలా యూనిక్ గా ఉంది సార్. మనకి ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ మోడల్ ఇచ్చేసారు. సీలింగ్ కూడా సూపర్ గా, చాలా సింపుల్ గా ఉంది. చూస్తుంటే కూడా సింపుల్ గా ఉంది, కానీ చాలా బాగుంది. ఎవరికైనా సరే బాగా నచ్చింది. ఈవెన్ మనకి ఇది 2 BHK అయినా కానీ మీరు ఎక్కడ కూడా ఎలాంటి ఎస్ఎఫ్టీ, ఎలాంటి సైజు డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగా చేశారు సార్. అండ్ ఇటు సైడ్ మనకి కబోర్డ్స్ ఇచ్చారు, అండ్ అటు సైడ్ కూడా కంప్లీట్ గా కబోర్డ్ ఇచ్చేసారు మొత్తం. మనకి ఇటు సైడ్ ఏంటంటే మనం రోజు వేసుకునే డ్రెస్ హ్యాంగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వాటర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ వస్తాయి అనమాట. మనకి మెల్లగా అనేవి డోర్స్ అన్ని కూడా మెల్లగా అనేది క్లోజ్ అవుతాయి.
సో చూసారు కదా, సూపర్గా ఉంది కదా. మనకి ఒక సైడ్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి, ఇంకొక సైడ్ చూసుకుంటే మనకి ఇలాగ ఓపెన్ ఇచ్చేసారు. సో చూసుకుంటే మనకి మొత్తం అనమాట కబోర్డ్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అటు సైడ్ ఏంటి అంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వటం వల్ల మనకి నడిచేటప్పుడు కానీ, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ, సో ఈ డోర్స్ తీసేటప్పుడు ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా స్లైడింగ్ డోర్స్ ఇచ్చేసారు. చాలా బాగుందండి. ఇటు సైడ్ ఏంటంటే మనం అంతగా ఇక్కడ ఈ ప్లేస్ యూజ్ చేసుకోం కాబట్టి మనకి ఇట్లా ఓపెన్ డోర్స్ ఇచ్చేసారు. సో కంప్లీట్గా మొత్తం మనకి డోర్స్తో ఇచ్చేసారు. సూపర్బ్ అండి. మనకి ఏ ఏరియా కూడా వేస్ట్ అయితే అవ్వలేదు. సిట్అవుట్ ఏరియా ఇచ్చేసారు, స్లైడింగ్ డోర్స్ ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కూడా చూసారంటే సింగిల్ ఒక 2 కలర్ కాంబినేషన్స్లో మనకి క్రీమ్ కలర్ అండ్ ఈ కలర్ కాంబినేషన్లో గోల్డ్ కలర్తో అద్దరిపోయిందండి. ఈవెన్ ఇక్కడ చూసుకుంటే ఇది సిట్అవుట్ ఏరియా. అండి, అవును. సో సిట్అవుట్ లాగా ఉంటుంది, మనకి కింద కబోర్డ్స్ లాగా కూడా ఇచ్చేసారు. సో మనకి ఇంకా జనరల్ థింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అన్ని పెట్టుకోవచ్చు. మనం కూర్చోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. మొబైల్ చూడడానికి కానీ కూర్చోవడానికి కూడా ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో కొంచెం ఫ్యామిలీ టైం ఏమైనా స్పెండ్ చేయాలి అనుకున్నా కానీ, సో మనకి విండో పక్కనే కాబట్టి కాస్త వ్యూగా, కాస్త పీస్ఫుల్నెస్ గా ఉంటుంది. కరెక్ట్, వెంటిలేషన్ వస్తుంది, న్యాచురల్ ఎయిర్ వస్తుంది బయట. అవును, ఇదైతే చాలా బాగుంది. రూమ్ కూడా చూసాను. రైట్ అండ్ షూర్. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించమన్నారు కదా, ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో మనం క్లాత్ హ్యాంగ్లర్ రోజు మనం యూజ్ చేసుకునే ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చాము. ఓకే, సో స్లైడింగ్ డోర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. పైన లాఫ్ట్ వచ్చేసి ఓపెన్ డోర్స్ ఇచ్చాము. సో సీలింగ్ వచ్చేసి విత్ ప్రొఫైల్ లైట్స్ తో ఇచ్చాము అనమాట. ఓకే, సీలింగ్ హడావిడి లేకుండా సింపుల్ గా లైటింగ్స్ తో డెకరేట్ చేయాలి. సో కిడ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంట్లో ఉండాల్సిందే సార్. సో మనకి స్టడీ రూమ్ లాగా ఇచ్చేసారు, స్లైడింగ్ డోర్స్. సూపర్ సార్, చాలా స్పేషియస్ గా ఉంది, కంజెస్టెంట్ గా లేదు. అటు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది మనం. సో ఎంట్రీలోనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు. సో ఫ్యామిలీ కూడా ఇంక ఇప్పుడే మూవ్ అయినట్టు ఉన్నారు రీసెంట్ గా. సో చిన్న కబోర్డ్ తో సింపుల్ గా సూపర్ సార్. బయట కూడా చూసుకున్నట్లయితే మనకి బాల్కనీ చాలా బాగా వచ్చింది. ఇది యాక్చువల్గా బాచుపల్లిలోని రెజీనా స్కయాన్ అనమాట. ఇది అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. అవును, ప్రీమియం అపార్ట్మెంట్స్ ఇవి చూడొచ్చు. సో గేటెడ్ కమ్యూనిటీ 2 BHK. ఇది వచ్చేసి వ్యానిటీ అనమాట, ఎల్ఈడి మిర్రర్ విత్ వ్యానిటీ. సో మనం ఇక్కడ డైనింగ్ టేబుల్ చాలా అవసరం కాబట్టి మనం ఇది పెట్టాము స్పేస్ లో మనం. సో ఇదైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందనే చెప్పారు. సో మనకి ఇట్లా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అంత మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసేసారు. సూపర్ సార్. సో అది వచ్చేసి మనకి రెస్ట్ రూమ్ కిందకి వచ్చేస్తుంది. సో అండ్ మనకి కిచెన్ యూనిట్. సో కిచెన్ యూనిట్ కూడా కలర్ కాంబినేషన్ అదిరిపోయింది సార్. మీరు ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క కలర్ తీసుకున్నారు, అది కూడా సూపర్ కలర్స్. ఇవి కలర్ కాంబినేషన్స్ కూడా సార్, ఇవి రేర్ కలర్స్ అంటారు కదా. రైట్, ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న కలర్స్. అవును, చాలా రేర్ కలర్స్, లేటెస్ట్ కలర్స్. ప్రతి ఒక్కరికి ముందు కలర్లో, ఈవెన్ మేము హాల్లో ఉన్నప్పుడు కూడా కిచెన్ కలర్లో పడుతుంది. సూపర్ గా ఉంది సార్. సో అన్ని మనకి నార్మల్ డోర్స్ ఇచ్చేసారు. రూమ్ కి వచ్చి ఒక ప్యాటర్న్ లా తీసుకుంటాం అనమాట అండి. ఆ ప్యాటర్న్ అనేది మనం హైలైట్ అవుతుంది. ఒక రూమ్ కంప్లీట్ గా ఒక కలర్, దానికి కాంబినేషన్ వైట్ తీసుకుంటే ఏంటంటే లైటింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది. అవును, సో ఇది కూడా 2 కలర్ కాంబినేషన్స్ తీసుకుంటాం. ఎవ్రీ రూమ్ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. ఓకే, సో మనకి చిన్న థింగ్స్ మొత్తం కిందలో పెట్టేసుకోవచ్చు. ఇంకా డైలీ యూసేజ్ మొత్తం మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా మనం గ్లాస్ విత్ వుడెన్ డోర్స్ ఇచ్చాము. ఓకే, సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఇలా ఉంది, ఇలా ఇచ్చాము అనమాట. సాఫ్ట్ క్లోజ్ హింజెస్ ఇచ్చాము, అన్ని కూడా సాఫ్ట్ క్లోజ్ హింజెస్ ఇచ్చాము. ఇదంతా కూడా బాస్కెట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా బాస్కెట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ అనమాట. సో బయట ఏది కనబడకుండా ప్రతి ఒక్కరికి లోపలికి. సో ఈ చిమ్నీ కానీ గ్యాస్ స్టవ్ కానీ కంప్లీట్ గా అంతా మీరే టేక్ కేర్ చేస్తారు. అవునండి. సో మొత్తం ఇంకా మీ ఇంటీరియర్ లోనే ప్యాకేజ్ కింద ఇస్తున్నాం. గ్రేట్ సార్. సో ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద మనం రెడీ చేస్తున్నాం. ఓకే, సో ఓపెన్ కిచెన్ లోనే మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది రెడీ చేస్తున్నాం ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మనం డైనింగ్ టేబుల్ దాకా వెళ్ళకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర మనం అది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెజిటబుల్ కటింగ్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇటు సైడ్ వెజిటబుల్, అటు సైడ్ సింక్ కానీ ఇటు సైడ్ కానీ మనకి ఇంకా 3 sides ఈ కిచెన్ కి యూజ్ అయ్యే పార్ట్ మొత్తం ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి మనం వాటర్ ప్యూరిఫై లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఇక్కడ మనం క్యాబినెట్ ఇచ్చామన్నమాట. ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. ఓకే, బయటకి కనబడుకోకుండా ఇంకా దానికి కూడా మీరు ఇంక ఇలా వుడెన్ డోర్స్ ఇచ్చేసారు. సో ఇంక మనకు ఒక కబోర్డ్ లోనే పెట్టినట్టు మనకి వాటర్ ప్యూరిఫైర్ కానీ, సో బయట ఏది ఎలాంటి చిన్నవి కూడా బయట కనబడిన ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఇచ్చేసారు. సో మీరు చూసుకుంటే కింద స్టాండ్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేశారు సార్.
మనం హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చాము అనమాట. ఇక్కడ వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చాము థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ మనం షో ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ లైట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో వర్క్ తో లైటింగ్స్ బాగుంది సార్. యూనిక్ డిజైన్, ఇవైతే యూనిక్ డిజైన్స్ అనే చెప్పాలి, చాలా రేర్ గా దొరుకుతుంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ. అయినట్టు ప్లస్ కిచెన్ ఒకటే కలర్ తీసుకున్నట్టు, ఎందుకంటే ఓపెన్ కిచెన్ ఉంది కాబట్టి రెండో ఒకే కలర్ తీసుకున్నాం మనము. గ్రేట్. దాంట్లో ప్రతి దాంట్లో కూడా సార్కు వైట్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసం వైట్ అనేది కంపల్సరీ ప్రతి దాంట్లో మనం ఇన్ఫర్ చేయడం జరిగింది. అయినా సార్ వైట్ ఉంటే మనకి లైట్ రిఫ్లెక్ట్ అయిపోయి ఇంకా బ్రైట్నెస్ అనేది ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. డైమండ్ గ్లాస్ అనేది ఇచ్చాం అనమాట. మధ్యలో మనం డైమండ్ వి గ్రూప్ డైమండ్ గ్లాస్ అనేది ఇచ్చాము. సో ఇది మొత్తం గ్లాస్, మోడీ గ్లాస్. అవునండి, మోడీ గార్డ్ గ్లాస్ ఇచ్చాము మనం దాంట్లో. ఓకే. సో సూపర్ సార్. గ్లాస్, నేను ఇది గ్లాస్ అనుకోలేదు యాక్చువల్లీ, డైమండ్ షేప్ లో ఇచ్చేసారు మనకి గ్లాస్. వావ్. సో ఈవెన్ మనం స్విచెస్ చూసుకుంటే కూడా ఏది బయట కనబడకుండా కొంచెం లోపలికి ఉండేలాగా, అంటే ఏది ఇంటీరియర్ పార్ట్ దెబ్బతినుకోకుండా, డిజైన్ దెబ్బతినుకోకుండా ఉంది. ప్రతి ఒక్కటి కొంచెం లోపలికి ఉండటమో, సైడ్స్ కి ఉండటమో. సో ఇది వచ్చేసి మనకి పోర్టబుల్ డైనింగ్ టేబుల్ అనమాట. ఇది చూడడానికి మనకి ఇటు సైడ్ నుంచి ఒక స్టోరేజ్ యూనిట్ లా కనిపిస్తుంది, ఒక స్టోరేజ్ యూనిట్ లా కనిపిస్తుంది. సో కానీ దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి డైనింగ్ టేబుల్ అవుతుంది. అది కూడా మనం ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు పోర్టబుల్ డైనింగ్ టేబుల్ మనం ఎక్స్పాండ్ చేస్తే ఇలా అయింది అనమాట. మనం ఒక నలుగురు ఈజీగా కూర్చుని దీని మీద మనం డిన్నర్ చేయొచ్చు. ఓకే. సో ఇంక ఇది డైనింగ్ టేబుల్ లాగాను యూస్ అయ్యింది, నార్మల్ చిన్న టేబుల్, చిన్న టేబుల్ లాగా స్టోరేజ్ టేబుల్ లాగా కూడా యూజ్ అవుతుంది. స్టోరేజ్ టేబుల్ లాగా ప్లేస్ లేనప్పుడు మనం ఇలాంటి ఐడియాస్ మనం కస్టమర్కి ఇస్తుంటాం. ఓకే. సో ఇది మనకి 2 BHK అయినా సరే కంజెస్టెంట్ గా వండుకోకుండా కొంచెం ప్లేస్, మనం ఎందుకంటే మనుషులు తిరిగేటప్పుడు కూడా ప్లేస్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలాంటి ఐడియాస్. ప్లేస్ లేనప్పుడు మనం ఇలాంటి ఐడియాస్ మనం కస్టమర్కి ఇస్తుంటాం. ఓకే. సో ఇది మనకి 2 BHK అయినా సరే కంజెస్టెంట్ గా వండుకోకుండా కొంచెం ప్లేస్, మనం ఎందుకంటే మనుషులు తిరిగేటప్పుడు కూడా ప్లేస్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలాంటి ఐడియాస్. తినేటప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవడం, వద్దు అనుకున్నప్పుడు ఇంకా ఫోల్డ్ చేసేసుకోవడం. సో కలర్ కూడా మనకి సేమ్ కిచెన్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో హ్యాస్ డీజ్ ఇచ్చేసారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద వెళ్ళిపోతాము. అవును. ఇన్ కేసు ఎవరైనా బయట గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు మనం ఇది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈజీగా ఒక 4 to 5 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. సో ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పూజ గది కదా. సో సూపర్ సార్. ఇక్కడ మీరు చూసారంటే మోడల్ కూడా మనకి ఎలిఫెంట్ మోడల్ ఇచ్చేసారు, దాని మీద డైమండ్ షేప్ లాగా చాలా బాగుంది సార్. ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇన్ డీటెయిల్ గా. సో ఇది వచ్చేసి మనకి స్వస్తిక్ ఓంకారం వచ్చింది దీంట్లో. డీజల్ వచ్చేసి ట్రెడిషనల్ గా ఉండాలని చెప్పేసి వుడ్ కలర్ అనేది దీంట్లో మనం ప్రిపేర్ చేస్తాము. ఓకే. సో ఇన్సైడ్ కూడా మొత్తం అంతా కూడా వుడ్ కలర్ ఇచ్చాము అనమాట. కంప్లీట్ పూజ కంప్లీట్ గా. ఇటు సైడ్ వచ్చేసి మనం వెంటిలేషన్ కోసం CNC డిజైన్ అనేది ఇచ్చాము. అంటే లోపల కూర్చొని పూజ చేసుకున్నప్పుడు కూడా వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండాలని చెప్పేసి మనం అది ఇచ్చాము. సో అక్కడ వచ్చేసి శంకు చక్రనామాలు ఇచ్చాము అనమాట. పైన వచ్చేసేసి శంకు చక్రనామాలు ఇచ్చి దాంట్లో CNC విత్ అక్రాలిక్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి పైన డోమ్ లైట్ ఇచ్చాము అనమాట. ఇది ఒక రూమ్ కింద సెటప్ చేసాము. ఇది ఎంటీ ప్లేస్ ఇది. సో దీన్ని ఒక రూమ్ కింద సెటప్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి కీబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కీబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది, డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈవెన్ మనం కూర్చొని పూజ చేసుకునేలాగా కొంచెం స్పేషియస్ గా ఉంది సార్. సో అంటే మరి కంజెస్టెంట్ గా లేకుండా చిన్నగా కాకుండా ఈవెన్ ఇది కస్టమర్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళు కూడా కొంచెం స్పేషియస్ గా అడిగినట్టు ఉన్నారు. ఒక 2 BHK లో మనం పూజా రూమ్ అనేది ఇంత తక్కువ ప్లేస్ లో మనం ఇంత డిజైన్ చేస్తున్నాం అనమాట. పైన వచ్చేసి శంకు చక్రనామాలు ఇచ్చాము, సైడ్ వచ్చేసి CNC డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మనకి వెంటిలేషన్ కూడా అంటే వెళ్ళిపోవడం కోసం. ఓకే. ఫాగ్ అది ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోవడం కూడా ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంకా బయట కనబడుతుంటే దేవుళ్ళ మట్టికి బాగుంది సార్. మనం కూర్చొని చేసిన చాలా స్పేషియస్ గా ఉంది, మనకి చూడడానికి చాలా బాగుంది. సో ఇంటీరియర్ అయితే చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేశారో మాకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. సో మీ మాటలు మా వ్యూవర్స్ కి. నా మాటల్లో కంటే కూడా మన హౌస్ ఓనర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడే. ఓకే. ఆయన అడుగుదాం మనం ఏంటి అని చెప్పేసి. సార్ హాయ్ సార్. హలో సార్. సో ఇల్లు అయితే చాలా బాగుంది సార్. సో మీరు సెలెక్ట్ చేశారా ఇంటీరియర్ లేకపోతే మేడం గారి సెలెక్షన్? టోటల్ వైఫ్. సో సూపర్ గా ఉంది సార్. 2 BHK నాకైతే చాలా బాగా, మనకి వెంటిలేషన్ అనేది వ్యూ అయితే సూపర్ గా ఉంది. సో మీకు ఎలా తెలిసింది సార్ కనకదుర్గ ఇంటీరియర్స్? ఎవరైనా రిఫర్ చేశారా లేదా త్రూ ఆన్లైన్? ఎలా తెలిసింది? మేము ఇన్స్టా సెర్చ్ చేస్తుంటే ఇన్స్టాలో వచ్చింది. ఓకే. ప్రీవియస్ వర్క్స్ అవి చూసాము, చాలా బాగా నచ్చింది. ఓకే. సో మేము వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యాము. సో ఎక్స్పీరియన్స్ ఎలా
ఉంది సార్ మాతో. అంటే మీకు ఈ ఇంటీరియర్ సెలెక్షన్ అవ్వనియండి, మేము ఇచ్చే డెమో అవ్వనియండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎలా అనిపించింది? ఎవ్రీథింగ్ ఈజ్ సాటిస్ఫైడ్ అండి. కృష్ణ గారు 3D డిజైన్ ఏదైతే ఉందో ఆయన దగ్గరుండి మొత్తం అన్ని చేపించారు. మేము ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా 2-3 చేంజెస్ ఉంటే చెప్పాము. వాళ్ళు పాజిటివ్ గా తీసుకుని అవి చేంజెస్ లాస్ట్ మినిట్ వరకు కూడా చేంజెస్ చెప్తూనే ఉన్నాము. చేంజెస్ చేశారు. సో ఫైనల్లీ ప్రోడక్ట్ చాలా తెలుస్తుంది సార్, మీరు చెప్తుంటేనే ఈజీగా తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా మీ డ్రీమ్ హౌస్ అయి ఉంటుంది, అది ఫుల్ఫిల్ అయ్యిందని అర్థమైపోతుంది. సూపర్ గా ఉంది సార్. సో మొత్తం మీ వైఫ్ గారి సెలెక్షన్ అంతే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మ్యామ్ కూడా కంగ్రాట్స్ చెప్పాలి, బాగా సెలెక్ట్ చేశారు. మీకు ఏదైతే 3D చూపించారో సార్, మనకి ఏదైతే చూపించారో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందా సార్, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉన్నాయి? నథింగ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3D ఎలా అయితే చూపించారో అవుట్పుట్ కూడా సేమ్ యాజ్. సో 100% అవుట్పుట్ అయితే మీకు సాటిస్ఫై అయిపోయి. సో ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ కానీ ఏమన్నా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా? అంటే లైక్ కస్టమర్ అప్రోచ్ ఉంటుంది కదా సార్, అది వర్క్ జరిగేటప్పుడు 2-3 చేంజెస్ చెప్పాము, దాన్ని ఇమీడియట్ గా వాళ్ళు అది కూడా చేంజ్ చేసి ఇచ్చారు. ఓకే, వర్క్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన చేంజెస్ కూడా మీకు అన్ని ఫుల్ఫిల్ చేసేసారు. సో అప్రోచ్ ఎలా ఉంది సార్? అంటే మీరు కాల్ చేసినప్పుడు అవనియండి, మీకు ఏమన్నా డౌట్స్ అవనియండి? వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. ఏ టైంలో కాల్ చేసినా రెస్పాన్స్ ఇచ్చారు. ఇమీడియట్ వాళ్ళ వర్కర్స్ కి చెప్పి ఇమీడియట్ యాక్షన్ కూడా చేసి. గ్రేట్. సో ఎలాంటి టైమ్స్ లో కాల్ చేసినా కానీ రెస్పాన్స్ ఇవ్వటం కానివ్వండి, లేదా మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా చేంజెస్ చేయాలి, సో ఎవ్రీథింగ్ మీరు 100% సాటిస్ఫై అయిపోయారు. ఓకే, గ్రేట్ సార్. ఓవరాల్ మీ రివ్యూ ఏంటి సార్ టోటల్ ప్రాజెక్ట్, అంటే టోటల్ ఇంటీరియర్ మీద అవనియండి, సో ఎలా ఉంది? టోటల్ మేమైతే 100% సాటిస్ఫైడ్. రివ్యూ పరంగా వచ్చేసి 10/10 ఇస్తున్నాం. సో 10/10 ఇదైతే గ్రేట్ అనే చెప్పాలి. సో మీరు ఐ హోప్ ఖచ్చితంగా మీరు ఈ సాటిస్ఫాక్షన్ తో ఫ్యూచర్ లో మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తారు. డెఫినెట్లీ ఆల్రెడీ చేశాను. న్యూ ఇక్కడ ఇంకా చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, వాళ్ళ చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. సో మోస్ట్లీ రికమెండ్. మీరు రీసెంట్ గా ఆల్రెడీ రిఫర్ కూడా చేసేసారు. సూపర్ సార్, ఇదైతే సూపర్ అని అనుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ పిన్ టు పిన్ చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అండ్ మీరు మనం ఏదైతే నడిచే ప్లేస్ అవనియండి, వాడే ప్లేస్ అవనియండి, అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా చేశారు. స్లైడింగ్ డోర్స్ అవనియండి, లేకపోతే ఫోల్డింగ్ డిన్నర్ టేబుల్ అవనియండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్. సో మేమైతే ఖచ్చితంగా మా కస్టమర్స్ కూడా చెప్తున్నాము. సో మీకు గనక బెస్ట్ ఇంటీరియర్ అంటే కనకదుర్గ ఇంటీరియర్ అనే చెప్పాలండి. సో మీరు ఎలాంటి హౌస్ తీసుకున్న, హౌస్ అయినా, ప్లాట్స్ అయినా, విల్లాస్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటీరియర్ పార్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చిన మోడల్లో మీకు నచ్చినట్టు ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా కూడా మేము చేస్తాము, సజెషన్స్ కూడా ఇస్తారు. కస్టమర్ అయితే 10/10 ఇచ్చేసారు. సూపర్ సాటిస్ఫై అంట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. మేము అడగగానే మీరు మీ టైం స్పెండ్ చేశారు, ఇల్లంతా చూడని ఇచ్చారు. మాకైతే మేము వచ్చినందుకు ఫుల్గా మేము కూడా సాటిస్ఫై అయిపోయాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఓన్లీ హైదరాబాద్ సార్, లేకపోతే ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం? సో మనం వచ్చేసి హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఫ్రీ విజిట్ అనేది ఉంటుందండి. సో అవుట్ ఆఫ్ ఏరియా నుంచి ఏదైనా వస్తున్నట్లయితే కనుక ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ పంపించి మనం రఫ్ గా కొటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ కొటేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఓకే అనుకుంటే ఒకసారి డైరెక్ట్ గా మీరు వచ్చి కలవచ్చు, లేదా మేము వచ్చి మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఈవెన్ ఫ్లోర్ ప్లాన్ పంపించినా పర్లేదు, లేదు అంటే కనుక మేమే డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేస్తాము, ఒక డెమో చెప్తాము, ఒక ప్రైస్ కూడా ఇచ్చేస్తాము. మీకు అంతా ఓకే అనుకుంటే అప్పుడు మనం 3D యానిమేషన్ లోకి వెళ్తాం. సో వన్స్ 3D కూడా ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఇంటీరియర్ 100% ఇంటీరియర్. సో వుడ్ వర్క్ కంప్లీట్ గా మీరేనా సార్? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే. గ్రేట్ సార్, గ్రేట్. మీ ఫ్లోర్ ప్లాన్ పంపించినా కూడా మీకు ఎంత అవుతుంది ఏంటి అనేది నేను చెప్తానండి. మీరు మా నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు, మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మన ఆఫీస్ వచ్చేసి గాజుల రామవరంలో లొకేటెడ్ అయి ఉంది. మీరు అక్కడ డైరెక్ట్ గా అప్రోచ్ అయినా పర్లేదు, కాల్ చేసినా కూడా మన పర్సన్ మెజర్మెంట్స్ కోసం మీ ఫ్లాట్ కి పంపిస్తాము. మన నెంబర్ అనేది కింద ఇవ్వడం జరుగుతుందండి, 9346846466 అనే నెంబరు. మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.kanakadurgainteriors.com అని. సూపర్ సార్, ఇదైతే నేనైతే బెస్ట్ ఇంటరాక్షన్ అనుకుంటున్నాను మీతో. నేను ఇంకా ఈవెన్ నాకు కొంచెమే తెలుసు, బట్ మీ వల్ల చాలా తెలుసుకున్నాను. సో చూసారు కదా వ్యూవర్స్, బెస్ట్ ఇంటీరియర్ అయితే కనకదుర్గ ఇంటీరియర్ అనే చెప్పొచ్చండి. సో ఎవరికైనా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే మీకు కావాల్సిన కొటేషన్ కావాలి అనుకున్నా, కింద స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో మనకి హైదరాబాద్లో అయితే ఫ్రీ విజిట్ చేస్తున్నారు, బట్ ఇంటీరియర్ అయితే మీరు చూసారు కదా, సూపర్గా ఉంటుంది. పిన్ టు పిన్ మనకి ఈచ్ అండ్ పర్ఫెక్ట్. మనం ఏంటంటే ప్రతి ఒక్కటి ఆచితూచి చేశారంటారు కదా, అలా ఉందండి, సూపర్గా ఉంది. సో ఇలాంటివి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.